గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని నగరంలో వేడుకలను విశ్వాసులు అవిశ్వాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసి వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తు ప్రభువారు సకల మానవాళి పాప పరిహార్థమై శిలోయాగం పొందిన రోజును జ్ఞాపకం చేసుకుంటూ అనేక మంది క్రైస్తవులు ఉపవాసంతో మందిరంలో గడిపారు. శిలువ శాంతియాత్ర నిర్వహించి పాటలు పాడుకుంటూ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రార్థనలు చేశారు. దీనిలో భాగంగా ఏలూరు మన్నా చర్చ్ పాస్టర్ ఎం జ్యోతిరాజు మరియు లూథరన్ చర్చ్ పాస్టర్ అలాగే పలువురు క్రైస్తవ పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పాస్టర్లు విశ్వాసులు పాల్గొన్నారు. యేసు ప్రభు అంత కష్టంలో కూడా మరి ఈ మాట పలికినట్లుగా మనం చూస్తాము. దీంట్లో రెండు అర్థాలు తల్లితో పలికినట్లుగా చూస్తాము. మనము యేసు ప్రభు శిలువలో మరి శరీరాన్ని రక్షించకూడదు అని నిన్ను నువ్వు రక్షించుకున్నందుకు కూడా రక్షించవచ్చు కదా అన్నాడు. మరొక వ్యక్తి వర్తమానం అందించిన సోదరుడు సతీష్ గారికి మరొకసారి సంఘపక్షంగా తెలియజేస్తున్నారు. మూడవ మాట మన మధ్యలో ఉన్న సహోదరి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు శ్రీమతి ఫ్రేకల్టన్ గారు వారు మూడవ మాటను వివరించబోతున్నారు. దానికి ముందు సహోదరి వాణి ఒక పాట పాడిన తర్వాత మూడవ మాటలోకి మరి వెళ్తాం. యేసు ప్రభు అని అప్పగించలేదు మరి మనం చూస్తాం. ఇది యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో మరి వాళ్ళు తోడబుట్టిన వాళ్ళంట ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు ప్రభు యందు వాళ్ళు అస్సలు విశ్వాసం ఉంచలేదు. ఆయనకి వ్యతిరేకంగా నడుచుకున్నారు. ఆయనకి తిరుగుబాటు చేశారు. ఎవ్వరు కూడా మరి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచలేదు. మార్కు సువార్త 3:21 మనం చూసినట్లయితే ఆయనకి మతి చెలించిందనేసి ఆయన మీద నేరం మోపారంట. నిజమే ప్రియులారా, చూడండి, సొంత ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. సొంత వారు తోడబుట్టిన వాళ్ళు ఆయన పిచ్చోని చేయాలని చూసినప్పుడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు అనుకున్నాడు, నా తల్లి బాధ్యత ఈ శిష్యునికి నేను అప్పగిస్తానని అనుకున్నాడు. ఎందుకు ఆ శిష్యునికి అప్పగించారంటే యేసు ప్రభువుతో వారు బ్రతుకుండగా ఒక బ్రదర్ ఏం పోస్ట్ పెట్టాడంటే, వారు బ్రతుకుండగా చేసినటువంటి పరిచర్య కంటే వారి మరణించిన తర్వాత మరింత పరిచర్య వారి యొక్క ప్రసంగాల ద్వారా వింటున్నారు అని చెప్పారు. కొన్ని అంటే నేనైతే సమయాభావం వల్ల అన్ని వీడియోలు అప్పుడప్పుడు చూడలేదు, కానీ ఓ రోజు ఒక హెడ్డింగ్ చూశాను. ఆ చివరి రాత్రి లేదా చివరి రోజు వాళ్ళు ఏం చెప్పారో అనేటువంటి ఆసక్తితో ఆ మాటలు కూడా పెట్టడం జరిగింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు, అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేశారు. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి ప్రసంగాలు మనం ధ్యానించినట్లయితే లోకంలో మరి ఏ బోధకుడు అంటే బోధకులుగా తీసుకుంటే ఏ బోధకుడు కూడా ఆయనకు సాటి రాదు. కానీ
వెళ్తారు. పాత నిబంధనలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు 2 భాగాలు. 10 ఆజ్ఞలు 2 భాగాలు. ప్రభువు అతను అడిగాడు, ఆజ్ఞల్లో కల్లా ప్రధాన ఆజ్ఞ ఏంటి అని అడిగితే ఆయన ఒకటి చెప్పడానికి బదులుగా 2 చెప్పారు. మొదటిది ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. తర్వాత దానితో వదిలిపెట్టకుండా ఆయన ఏమన్నాడు తెలుసా? రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే 10 ఆజ్ఞలు మనం ధ్యానం చేస్తే, చదివితే కొన్ని ఆజ్ఞలు మానవునికి దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తాం.